హలో డింబకాస్, అందరికి నమస్కారం. ఏంటి ఇంత చక్కగా ఇంత పద్ధతిగా రెడీ అయింది, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? నేను ఈ రోజు ప్రేమ్ గాడి పెళ్లికి వెళ్తున్నాను. నన్ను పిక్ చేసుకోవడానికి సలీం గాడు వచ్చాడు. ఈ రోజు ఆ పెళ్లికి పెద్ద వీడే. పెళ్లి జరిగే లొకేషన్ వచ్చేసి తిరువూరు మదర్ రోడ్ లో ఆర్సీఎం చర్చ్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఉంటుంది వాళ్ళ రోడ్. ఇంకా నన్నైతే పెళ్లింటి దగ్గర డ్రాప్ చేసి వాడేదో పని ఉందని చెప్పేసి వెళ్ళాడు. సో ఈ ఆంటీ ఏమో సలీం గాడి వాళ్ళ మమ్మీ. పాప మార్నింగ్ ఎప్పుడో రెడీ అయ్యి వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారంట తినకు. ఇదిగోండి పెళ్లి కుమారుడు ప్రేమ కుమారుడు ఇక్కడే ఉన్నాడనమాట. వీడి పేరు ప్రేమ్ కుమార్, బట్ మేము ప్రేమ్ అంటాము. మా సొంత తమ్ముడి ఫ్రెండ్ అనమాట వీడు. ఇంకా కౌశిక్ ఫ్రెండ్స్ చాలా మంది నన్ను ఓన్ సిస్టర్ లా ఫీల్ అవుతారు. సో ఇక్కడ చెప్పులు తొడిగే కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇంకా మనం పెళ్లి కూతురు దగ్గరకు కూడా వెళ్దాం. హాయ్ 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 చెప్పు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇక్కడ భవానీ కూడా విడిదింట్లో చెప్పులు తొడుగుతున్నారు. ఇంకా ఇది అయిపోగానే వెంటనే స్టేజ్ దగ్గరికి తీసుకెళ్లిపోతారు. సో ఇంకా తనని ఏమాత్రం లేట్ చేయకుండా స్టేజ్ దగ్గరికి అయితే తీసుకెళ్లిపోవాలి. ఎందుకంటే ప్రేమ్ గాడు ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. కొన్ని ఇయర్స్ తర్వాత నేను ఏ పెళ్లికైనా ఎంజాయ్ చేశాను, ఏ పెళ్లికైనా హడావుడి చేశాను అంటే అది ప్రేమ్ గాడి పెళ్లికి. ఈ పెళ్లికి అయితే మామూలు హడావుడి కాదు, పెత్తనం మొత్తం మనదే అన్నట్టు బిహేవ్ చేసేసాను. ఇంకా ముందు ముందు మీకు బాగా తెలుస్తుంది చూసి. వీడు మా తమ్ముడు ఫ్రెండే రవిగాడు, చాలా మంచోడు, బట్ కోపం మాత్రం చాలా త్వరగా వస్తుంది. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్టేజ్ ఎక్కగానే ఒక చిన్న ప్రేయర్ తో స్టార్ట్ చేసేసారు. వీళ్ళ పెళ్లికి వివాహకర్తలు వీళ్ళే. మేము రాకముందే చాలా వరకు భోజనాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి, తినేస్తున్నారు కూడా. మరకాల ప్రేమ కుమార్ యొక్క భవాని యొక్క వివాహ ప్రకటన సెలవించుకున్నాము. A few moments later. ప్రేమతో వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? ప్రేమ కుమారి భవాని వివాహం చేసుకోవటానికి మాకెట్టి అభ్యంతరం లేదు. అన్నవారు, బంధువులు, స్నేహితులు, పెద్దలు, రక్త సంబంధులు, గ్రామస్తులు, ఇష్టమైన వాళ్ళు మీకు ఆల్మోస్ట్ అందరూ ఇంట్రెస్ట్ తో హ్యాండ్ రైస్ చేశారు. కుమారుడు అనే నేను, భవాని అనే నిండు, ఇది వదులుకొని ఏమిటైనా వ్యాధి అందము చేయించున్నాను. నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండేటట్టు నా భర్తనిగా చేసుకొచ్చున్నాను. నువ్వేం తీసుకుని వచ్చావు ఇక్కడికి అంటే భార్యం తేలేదుగా. ఒక ఆయన అదే ఏమయ్యా నీ భార్యం చేసుకోవడానికి ఏం తీసుకొచ్చినావు అంటే కారు తీసుకొచ్చినాయి. వాళ్ళిద్దరి ప్రేమ జన్మ జన్మల బంధంగా మారడానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే వెయిట్ చేయాలి. ఇంకా వాడు ఫైనల్ గా తన మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. ఈలోగా మా తమ్ముడు, మరదలు, మా సిద్ర పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసారు. ఇంకా అక్షంతలు కూడా అందరికి పంచేస్తున్నారు. అక్షంతలు పంచిన తర్వాత తాలిబొట్టును తీసుకొచ్చి ఆ అక్షంతలు ఒకసారి గుప్పెట్లో ఇలా మడుచుకొని తీస్తారనమాట. ఆ సిద్ధాంతం ఏంటో నాకు క్లియర్ గా తెలియదు, కానీ ఒకవేళ మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే కింద కంపల్సరిగా కామెంట్ చేసేయండి. నాకు తెలిసినంత వరకు అయితే క్రిస్టియన్స్ లో మాత్రమే ఇలా చేస్తారు. అరే తొందరగా 3 ముళ్ళు. పరిశుద్ధాత్మ యొక్కయు ముడుముడై దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
ప్రేమ్ గాడు తాళి కట్టిన వెంటనే షీస్ క్రై. తన జీవితంలో గుండెల్లో దాచుకోవాల్సిన ఓ మధురమైన క్షణం కదా ఇది. ఆ మాత్రం హ్యాపీ టీయర్స్ ఉంటాయి. తననే కాదు, బేసిక్ గా ఏ ఆడపిల్లైనా ఆ టైంలో అలానే ఫీల్ అవుతుంది. తన మనసులో థౌజండ్స్ ఆఫ్ ఫీలింగ్స్ ని బయటికి తెచ్చి భయాలు, ఆనందాలు, కొత్త జీవితం అని చెప్పి ఆల్ మిక్స్డ్ ఇన్ వన్ అన్నట్టు ఇంకా ఆ తాళి బంధమే కాదు, ఒక బాధ్యత కూడా గుర్తొస్తుంది. పెళ్ళైతే అయిపోయింది, ఇంకా మనం తినడానికి వచ్చేద్దాము. ఇక్కడ రఫీగాడి కొడుకు, వీడు చోటా వీడు వాళ్ళ అమ్మని తప్ప మిగతా ఎవరిని చూస్తున్నా ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా ఇక్కడ భోజనాల్లో స్పెషల్స్ వచ్చేసి పులావ్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకేదో స్వీట్ పెట్టారు, సాంబార్, పెరుగు. ఫైనలీ ఇంకా మా ఫ్యామిలీ, మా గ్యాంగ్ మొత్తం కలిసి కూర్చున్నాం అందరం ఒకేసారి. అక్కడ ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది. అసలు ఆ చెమటలకే తింటా ఉన్నాం. పైగా స్పైసెస్ లో వేడి, చెమట ఇదంతా ఉంటే ఎట్లుంటదో మీలో చాలా మంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. చాలా చిరాకు వస్తుంది, బట్ పర్లేదు. ఫుడ్ అయితే బాగుంది కాబట్టి తినేసే. ఇంకా ఫైనలీ ఆ జంట ఈ జంట కలిసి వెళ్లి కొత్త జంటని ఆశీర్వదించారు. చక్కగా అక్షింతలు వేసి ఫొటోస్ అయితే దిగారు. కౌశిక్, ఆఫ్రిన్, రఫీ అండ్ కిట్టి. ఇంకా లాస్ట్లీ నేను కూడా స్టేజ్ ఎక్కి ఒక 2 ఫొటోస్ తీసుకొని ఇంకా హ్యాపీగా ఉండండి అని చెప్పి వాళ్ళు మంచిగా బ్లెస్ చేశాను. అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా ప్రేమ్ అండ్ భవానీ. లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కానీ ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకుంటే ఏ ఇబ్బందులు రావు. సో మీరు అలా అర్థం చేసుకొని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బై బాయ్.